బయట చల్లగా వర్షం పడుతుంది. ఇంట్లో ఏదైనా చేసుకొని తిందామా వేడి వేడిగా అనుకుంటే అప్పుడే మాట వినిపించిందండి వెనక నుంచి. ఎవరా వెనక నుంచి అని పిలిచింది చూస్తే ఇంకెవరు నా కూతురు. అమ్మ ఏదైనా వేడి వేడిగా చేసుకొని తిందామా బయట చల్లగా వర్షం పడుతుంది అనింది. సరే తల్లి అని చెప్పేసి వెళ్ళి శనగపిండి ఉంది ఇంట్లో. ఆ శనగపిండితోటి వామాకు బజ్జీ ఆలుగడ్డ ఉంది కదా దాంతో నేను బజ్జీ చేస్తున్నా. ఇప్పుడు ఒకవైపు ఆయిల్ నేను గ్యాస్ పైన పెట్టేసి అది హీట్ అయ్యేలోపు నేను పిండి కలిపేస్తున్నా. శనగపిండి నేను జల్లించి పెట్టేసా పక్కన. అది అందులో కొంచెం సాల్ట్, ఇంకొంచెం వంట సోడా. అసలు వంట సోడా వేయొద్దండి, అది వేయటం మంచిది కాదు. కాకపోతే కొంచెం లైట్గా నేను బజ్జీ కొంచెం ఉబ్బినట్టు వస్తుందని నేను వేస్తున్నా. వంట సోడా వేయకుండా ఉంటేనే మంచిది. అవి వేసి తర్వాత వాము ఆకుతోటి నేను చేస్తున్నా. కానీ తర్వాత నేను ఆలు బజ్జీ కూడా వేయాలి కాబట్టి నేను కొంచెం వాము వేస్తున్నా. మళ్ళీ అది నలిపేసేయండి, 2 చేతుల మధ్య నలిపేసి అందులో వేసేయండి. వేసిన తర్వాత అంత కలిపేసేయండి, ఉండలు లేకుండా ఏమి లేకుండా. ఆ సాల్టు, వంట సోడా, వాము అంతా కలిపేసి తర్వాత వాటర్ పోసేయండి. వాటర్ పోసుకున్న తర్వాత అంత మంచిగా కలిపేసేయండి. అలా అని లైట్గా పిండి కాదండి, అంతని తిక్కు కాదు. మనం పెట్టిన ఆలు అయినా ఆకు అయినా తిక్కుగా దానికి పట్టాలి ఆ కోటింగ్. అలా కలిపేసుకోండి. ఇప్పుడు నేను చూపించేది మీకు వామాకు ఆకు. ఇంతకుముందు పెద్ద సైజులో వస్తుందండి. ఇప్పుడు ఈ వర్షాలు లేక ఏమో కానీ చెట్టు కూడా ఇదైపోయింది. ఆకు చిన్న ఆకులు ఉంటే అవి తీసుకొచ్చి కడిగేసి వాటర్లో ఉంచేసాను నేను. వామాకుతో బజ్జీలు ఎవరైనా తిన్నారా? ఒకసారి లేదంటే తినండి, మంచిగా ఉంటుంది టేస్ట్ కూడా. నేను ఎప్పుడు చేసిన వామాకుతో ఆలు బజ్జీ వెరైటీగా చేస్తామంటే ఇప్పుడు ఇవి చేస్తున్నా. అందుబాటులో ఉన్నాయి కదా త్వరగా. ఇంకా ఆయిల్ కాగేసింది కదా, ఇప్పుడు ఒకటిగా ఆకు అందులో వేసేసుకొని దానికి 2 వైపులా పిండిలో ముంచేసేయండి. ముంచేసిన తర్వాత చిన్నగా ఆయిల్లో వదిలేసేయండి. గ్యాస్ మటుకు చిన్న మంటే పెట్టేసుకోండి మీరు. ఎందుకంటే మనం ఒకటి వేసేలోపు ఇంకొకటి అది అయిపోద్ది, అందుకని ఒక్కొక్కటిగా చిన్నగా వేసేసుకోండి. అన్నీ చిన్నగా వేసుకున్న తర్వాత 2 వైపులా రెడ్ కలర్లో వచ్చిందాకా కలిపేసుకుంటూ చూసుకోండి. గ్యాస్ దగ్గరే ఉండండి, పక్కకి వెళ్ళొద్దు ఏదేం పని ఉందని చెప్పి. ఎందుకంటే మాడిపోయింది. ఎందుకంటే నేను వెళ్ళాను కాబట్టి మాడిపోయింది కాబట్టి చెప్తున్నా మీకు. అట్లాగా చేసిన తర్వాత ఇంకొంచెం పిండి ఉంది కదా, అందులో నేను ఆలుగడ్డ సన్నగా రౌండ్ షేప్లో కోసుకొని అందులో వేస్తున్నా. అందులో వేసి అవి కూడా 2 వైపులా పిండి పెట్టేసి దాంట్లో వేసేసా. 2 వేసిన తర్వాత ఇవి కూడా అంతేనండి, చిన్నగా 2 వైపులా కాల్చుకుంటూ ఉండండి. ఇంకేం లేదు, చాలా సింపుల్. బయట వర్షం పడుతుంది, చల్లగా తిందామని చెప్పేసి అలాగ అందరం ఇంట్లో వాళ్ళందరం కూర్చొని ఉన్నాము, అందరం తింటాం కదా అని చెప్పేసి చేసేసా ఫాస్ట్గా. అలా వేసుకున్న తర్వాత 2 వైపులా రెడ్ కలర్లో వచ్చిందాకా కాల్చుకోండి. చిన్నగా అటు ఇటు తిప్పుతూ ఉండండి. ఆ రెడ్ కలర్లో వచ్చినాక అప్పుడు తీసేసేయండి పక్కకి. అవి తీసేసినాక నేను ఇంకొక వైపు ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. అందులో కొంచెం సాల్టు, కొంచెం కారం, నిమ్మరసం కొంచెం వేసుకొని మొత్తం కలిపేసా. కొత్తిమీర కూడా వేసుకుంటారు, నేను కొత్తిమీర ఏమి వేయలేదండి. ఆ అమ్మాయి పాప తిందు, అందుకని నేను కొత్తిమీర వేయలే. నిమ్మరసం పిండేసి అందులో కలిపేసేయండి అంతే. ఇంకా నిజం చెప్తున్నానండి, బయట చల్లగా ఈ బజ్జీ అద్దరిందండి. ఇంకా నైట్ నేను అన్నం కూడా తినలా, ఇంక ఇవే తినేసి పడుకుండిపోయాము నేను పాప. ఓకేనండి, బాయ్. ఆగండి, మీ ఊర్లో వర్షం పడుతుందా? మీరు ఎంతమంది బజ్జీలు వేసుకుంటారు?